తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వరుసగా 3 రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా పడడంతో అతలాకుతలమవుతున్నారు ప్రజలు. వాగులు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 రోజులుగా భారీ వర్షాలు ఖమ్మం నగరాన్ని ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజలకు అండగా మంత్రులు, అధికారులు నిలిచారని అన్నారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని చెప్పారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కొంత నష్టం తప్పదని చెప్పారు. అయితే ఈ క్రమంలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారని వార్తలు వైరల్ గా మారాయి. సార్ నమస్తే అంటూ పలకరించారని, హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షం పడింది, తమ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అసలు విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్లో మాట్లాడింది మాత్రం ఆర్డీఓతో అని తెలిసిందే. ఈ మేరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండండి, అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దంటూనే సహాయ చర్యలు చేపట్టండి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారట. 3 రోజుల పాటు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందేనని, హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం ఫోన్లో ఆర్డీఓకి సమాచారం అందించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రం అంతా అతలాకుతలమవుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు హుజూరాబాద్లోని 17వ వార్డు ఇప్పటికే జలమయమయ్యాయని, వెంటనే ఆ ప్రాంతాలకు సహాయ చర్యలు అందించారన్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలని, మోటార్ లాంచ్ చేసే అప్పుడు తడి చేతులతో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.